హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేష్ టాక్స్. ఈరోజు ప్రవీణ్ ఉత్తరార్ధ థర్డ్ రోమన్ కవుల గురించి చెప్పుకుందాం. ఫస్ట్ కబీర్ దాస్ గురించి చెప్పుకుందాం. చూడండి ప్రస్తావన. कबीर दास भक्ति काल के कवि थे. वे निर्गुण भाव भगवान को मानते थे. वे अपढ़ थे. वीरगाथा काल में कविता राजाओं की सेविका थी. कबीर ने उसे जनता की रानी बना दिया. राजा के कवियों के लिए कविता लिखना धंधा है, फैरान है, फैशन है, मगर कबीर के लिए तपस्या था. చూడండి ఇక్కడ ప్రస్తావన అంటే ఏం చెప్తున్నారంటే, అప్పుడు భక్తి కాలంలో ఎలా ఉండేదంటే అది వీరగాథా కాలం అనేవారు. రాజులు వాళ్ళకి వీరగాథల్ని కవుల ద్వారా పొగిడించుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళకి ఇనాములు ఇస్తూ ఉండేవాళ్ళు. అదొక ఫ్యాషన్ అనమాట అప్పటి కాలంలో. కానీ కబీరు అట్లా చేయలేదు. అలా చేయకుండా కబీర్ గారు ఏం చేశారంటే కవితలన్నీ కూడా ప్రజలకు సంబంధించి ప్రజల యొక్క మంచి గురించి చేశారు. రాజుల గురించి వాళ్ళని పొగుడుతూ అట్లా చేయలా. సో కవిత భగవంతుని సొత్తు, అట్లాగే ప్రజల సొత్తు అని చెప్పి అన్నారు. చూసారా? ఇప్పుడు ఈయన ఇంకా ఏం చెప్పారో చూద్దాం. చాలా నీతి వాక్యాలు చెప్పారు. జాతి పాంతిక ఉన్మూలన్. చూడండి, జాతులు, మతాలు, కులాలని భేదాలు ఉండేవి అప్పట్లో. దాని నుంచి యుద్ధాలే జరిగేవి. అలాంటి కాలంలో కబీర్ దాస్ ఏం చేశారు చూడండి. ఉస్ జమానే మే లోక్ జాతి భేద్ మాన్తే థే. ఆ రోజుల్లో ప్రజలు జాతి భేదాలు ఎక్కువగా పాటించేవాళ్ళు. చివాచూత్ जोरों पर थी. अंटरांतन बाकी ఎక్కువగా ఉండేది. कबीर दास छुआछूत का उन्मूलन करना चाहते थे, इसलिए वे लिखते हैं. చూడండి, చువాచుత్ అంటే అంటరాంతనాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు ఈ విధంగా కవితలు రాశారు. చూడు, జాతీన పూచో సౌదికి పూచ్ లీజియే జ్ఞాన్, మోల్ కరో తల్వార్ కా పడా రహనా దో మ్యాన్. చూడండి, జాతీన పూచో సాధుకి పూచ్ లీజియే జ్ఞాన్. జాతి గురించి ఎప్పుడు కూడా చెప్పొద్దు. అంచేత మనసు మంచిదవ్వాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానానికి జాతి, ప్రాంతం అనే భేదాలు లేవు. మోల్ కరో తర్వార్ కా పడా రహనా దో మ్యాన్. చూడండి, ఈ విధంగా ఆయన చెప్పారు. అలాగే చూడండి, మూర్తి పూజక ఖండన్. మూర్తి పూజ అంటే విగ్రహారాధన గురించి చెప్పారు. అదేమనంటే కబీర్ అంధవిశ్వాసంకే విరోధి థే. మూఢ విశ్వాసాలనైనా విరోధించేవారు, ఖండించేవారు మూఢ విశ్వాసాలని. లోగ్ మూర్తి పూజ, तीर्थ में नहाना, श्रद्धा करना, इनको भी धर्म समझने लगे थे. అప్పుడు విగ్రహారాధన, మూర్తి పూజ అంటే విగ్రహారాధన, తీర్థాలకి వెళ్ళడం, నదుల్లో స్నానం చేయడం, ఇలాంటివన్నిటిని మీద శ్రద్ధ చూపించేవారు అప్పుడు చాలామంది మత ప్రవక్తలు. వే వాస్తవిక్ భక్తి కో భూల్ గయే థే. అంటే అప్పుడు నిజమైన భక్తి కనిపించట్లేదు, దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవారు. లోగోं को सही रास्ता दिखाने के लिए కబీర్ कहते हैं. అంటే ప్రజలందరికీ కూడా సరైన రాస్తా మీన్స్ దారి. అంటే దారి మీన్స్ ఏ విధంగా మనం దేవుణ్ణి కొలవాలి, మనం ఏ విధంగా బిహేవ్ చేయాలి అనే దాని గురించి ఈ విధంగా చెప్పారు. कि अगर पत्थर को पूजने से पुण्य मिल सकता है तो मैं पहाड़ को पूजूंगा. मूर्ति किसी काम की नहीं, मगर चक्की आटा पीसने में काम आती है, इसलिए चक्की मूर्ति से బలి హై. ఏమన్నారంటే చూడండి, కబీరు విగ్రహారాధన అంటే రాయిని భగవంతునిగా చెక్కుతారు కదా, ఆ రాతికి పూజ చేస్తే పుణ్యం వస్తుంది అని అంటే నేను పహాడ్ అంటే కొండనే పూజ చేస్తాను. మూర్తి కిసి కామ్కి నహి మగర్ చెక్కి ఆట. చూడండి, చెక్కి పిండి విసరడానికి తిరగలు ఉపయోగపడుతుంది. ఆ తిరగలు చాలా గొప్పది అని చెప్పారు కబీర్. అదే పోయంగా చెప్పారు చూడండి, పహాన్ పూజే హరి మిలైతో మై పూజూ పహార్. తాతే ఈ చెక్కి బలి పీసా ఖాయ్ సంసార్. సంసారం అంటే ఈ ప్రపంచంలో చెక్కి అంటే తిరగల బాగా ఉపయోగపడుతోంది పూజించబడే రాయి కంటే అని ఈ విధంగా చెప్పారు కబీరు. జూటి భక్తిగా ఖండన్. అబద్ధ భక్తిని ఖండించారు ఆయన. అదేంటంటే లోగ్ హాత్ మే జపమాలా ఫిర్తే హై, భగవాన్ కే నామ్ కో రడతే రహతే హై, మగర్ ఉన్కా మన్ చంచల్ రహతా హై. కబీర్ దాస్ ఇసే దిఖావా మాన్తే హై ఔర్ ఇసే చోడ్నే కో కహతే హై. ఏం చెప్పారో చూడండి, అంటే మాలాతో కర్మే ఫిరై జీప్ ఫిరై ముక్మాహి, మన్వాతో దిసి ఫిరై యహతో సుమిరిన్నాహి. చూడండి, మాల అంటే జపమాల చేత్తో పట్టుకుని అది తిప్పుతూ ఉంటారు. జీప్ అంటే నాలుకతో భగవంతుని నామం స్మరిస్తూనే ఉంటారు. కానీ మనసు మాత్రం దిసి ఫిరై 10 దిశలు తిరుగుతూ ఉంటుంది. అంటే మనసులో ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయి.
అప్పుడు అలాంటి సుమిరన్ నాగి, అలా సుమిరన్ అంటే స్మరణ, అలాంటి స్మరణ చేయడం వల్ల ఏంటి ఉపయోగం అని చెప్తున్నారు కబీర్. గురుకి మహిమ. కబీర్దాస్ మాनते थे कि गुरु की सहायता के बिना భగవాన్ కో పానా అసంభవ హై. దేనికైనా సరే గురువు యొక్క అనుమతి ఉండాలి, గురువు చెప్పాలి, గురువు చెప్తేనే దానికి ఫలితం ఉంటుంది. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదంటారు కదా, అదేవిధంగా గురువు భగవాన్ సే బడ్కర్ హై. గురువు గారు మనకి భగవంతుని కంటే కూడా గొప్ప. అదేలాగా చూడండి, గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగో పాయ్, బలిహారి గురు ఆప్నే గోవింద్ దియో బతాయ్. చూడండి, గురు గోవిందు, గురువు అంటే గురువు గారు, గోవింద్ అంటే భగవంతుడు, దోవు అంటే ఇద్దరు కూడా కడే ఒక చోట ఉన్నట్లయితే, మనకు కనిపించినట్లయితే, కాకే లాగోపై ఫస్ట్ ఎవరికి నమస్కారం చేస్తావు అని అంటే అని చెప్తున్నారు కబీరు. బలిహారి గురువు గారు అప్పుడే గోవింద్ దియోబతాయి, ఎందుకంటే ఫస్ట్ నీ గురువుకే దండం పెడతానన్నట. ఎందుకంటే భగవంతుడు పొందే మార్గాన్ని గురువుగారే చూపించారు కాబట్టి, నువ్వు విధంగా చేసుకుంటే నీకు భగవంతుడు కనిపిస్తాడు, ఈ నామాన్ని చేసుకో, ఈ విధంగా మసులుకో అని గురువుగారు చెప్తారు కాబట్టి గురువే భగవంతుని కంటే గొప్ప అని చెప్పి ఎవరన్నారు, కబీర్దాసు. హిందూ ముస్లిం ఏకతా. హిందూ ముస్లింలు ఏకతా గురించి కూడా చెప్తున్నారు చూడండి. హిందూ और मुसलमान भगवान के नाम पर धर्म के नाम पर लड़ते थे. హిందూ ముస్లింలు భగవంతుని పేరు చెప్పి యుద్ధాలు చేసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. వే కడితే కాడితే थे, మర్తే మార్తే थे. కొడుతున్నారు, కొట్టించుకుంటున్నారు, చంపుకుంటున్నారు, చూస్తున్నారు. కబీర్ ఉన్మే ఏకతా లానే కే లియే కహతే హై. వాళ్ళ ఏకత్వం తేవడానికి కబీర్ విధంగా చెప్తున్నారు కి ఆభూషణం కే నామ్ అలగ్ అలగ్ హై. భూషణాలు అంటే ఏంటి, మనం ధరించే నగలు, అవి దానికి పేర్లు వేరే వేరేగా ఉంటాయి. మగ సోనా ఏకే, బంగారం ఒకటే కదా, బంగారం మనం గాజులు చేయించుకుంటాం, గొలుసు చేయించుకుంటాము, ఇంకా రకరకాలు చేయించుకుంటాం, కానీ బంగారం మాత్రం ఒకటే కదా, మారదు కదా. అలాగే వర్తనంకే నామ్ అలగ్ అలగ్ హై అంటే నడిచే తీరులు పేర్లు వేరే వేరేగా ఉండొచ్చు. మగర్ వే ఏక్ హీ మిట్టీసే బనాయి జాతి హై. మనుషులందరం మట్టి మనుషులమే అందరం కూడాను. ఉసీ తరహ్ భగవాన్ ఏక్ హై మగర్ ఉన్కే అలగ్ అలగ్ నామ్ హై. ఇదే విధంగా భగవంతుడు కూడా ఒకటే, పేర్లు మాత్రం వేరుగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. చూడండి, ఇంకా ఇంకే విధంగా చెప్పారు చూడండి. गहना एक कनकते गहना इनी मह भाव न दूजा, బేగరీ బేగరీ నామ్ ధరాయే ఇక్ మటియాకే భాండే. అలాగే చూడండి, మట్టి ఒకటే అయినా దాంతో రకరకాల సామాన్లు తయారు చేస్తారు, రకరకాలు ఉపయోగించుకుంటారు. అలాగే బంగారం కూడా అంతే. ఇంకోటి చూడండి, రహస్యవాదం గురించి కూడా చెప్తున్నారు. పానీ మే బుద్బుదా నికల్తా హై, దోనం అలగ్ అలగ్ లగ్తే హై, మగర్ జబ్ బుద్బుదా टूट जाता है तब वह पानी में मिल जाता है. परमात्मा से जीवात्मा अलग होकर आती है, फिर उसी में मिल जाती है. वास्तव में दोनों में है. इस तत्व को अद्वैत कहते हैं. कबीर ने इसे रहस्यवाद को మానా జాతాయి. అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు, వేరే ఎవరో కాదు. భగవంతుడు మనం తెలుసుకోవడం ఒకటే మార్గం. మనలో భగవంతుడు ఉన్నాడు, మనం తెలుసుకోవాలి, మనుషులు ఉన్నాడని తెలుసుకోవాలి. ఇదే రహస్యవాదం అని చెప్పారు కబీరు. తూ తుమ్ కర్తా తుమ్ భయా ముజ్మే రహీ నహూ, వారి తేరే నామ్ పర్ జిత్ దేకు తిత్ తుమ్ అని చెప్పారు. చూడండి, ప్రేమవాదం గురించి చెప్తున్నారు చూడండి. ప్రేమన బాడి అపజయ్, ప్రేమన బాడి ఉపజయ్, ప్రేమన హార్ట్ బికాయ్, రాజా ప్రజా जेही रुचय शीश देई लई जाए. చూడండి, कबीरदास ने जहाँ भी अच्छी बात देखी उनको अपना लिया. उन्होंने सूफिया में प्रेमवाद को भी अपना लिया. కబీరు ఎక్కడ మంచి మాట ఉంటే అక్కడ ఆయన తీసుకునేవారు. సూఫీ సిద్ధాంతంలో కూడా ఈయన తీసుకున్నారు. చూడండి, ప్రేమ గురించి చెప్తున్నారు. वे कहते हैं कि प्रेम बाजार में नहीं बिकता. ప్రేమని బజార్లో అమ్మరు. और नहीं बगीचे में उत्पन्न होता है, తోటలో పుట్టదు. రాజా हो या गरीब शीश देकर ही प्रेम को पाना होगा. అది అందరికీ సంబంధించింది. ప్రేమ అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుంది. కళాపక్ష. కబీర్దాస్ అపడితే, కబీరు గారు చదువుకోలేదు. వే సమాజ్కు సుధారణ చాహతే थे, సమాజాన్ని ఉద్ధరించాలని కోరుకున్నారు. इसलिए उन्होंने కళాపక్ష को కమ్ ఔర్ భావపక్ష को అధిక మహత్వ దియా హై. సమాజం గురించి, సమాజం మంచి చేయడం గురించి ఆయన కవితలు రాశారు, కళల గురించి రాయలేదు. ఫిర్ భీ ఉన్కో కవితావో మే అలంకారం కా బర్మార్ హై, సుందర్ ఉపమాయం హై, సుందరమైన మంచి మంచి ఉపమానాలు చెప్పారు. అనుపమ్ రూపక్ హై, యమక్ హై, అన్యోకిత్ హై, సబ్ కుచ్ హై.
అంటే ఉపమాన అలంకారాలు కూడా చెప్పారు ఆయన. చూడండి ఉపమాయం, సాధు ఐసా చాహియే జైసా సూప్ సుభాయ్, తేరా సాయి తుజ్మే జోమ్ పుహుపన్ మే భాస్. చూడండి సాధు ఐసా చాహియే, సాధువులు ఏమని చెప్తున్నారంటే శుభ్ సుభాయ్ తేరా సాయి తుజ్మే. చూడండి యమకాలంకారం ఉంది ఇందులో, కరక మనక ఫెంకర్ మాన్కర్ మనకా ఫెర్. అలాగే రూపకాలంకారం చూడండి, అచ్చయ్ పురుష్ ఇక్ పేడ్ హై నిరంజన్ వాకీహార్, తిర్దేవ శాఖా భయే పాత్ భయా సంసార్. ఇలాగా అలంకారం తెలుగులో ఉంటాయి కదా, అదేవిధంగా యమకాలంకారం రూపకాలంకారం కూడా ఉన్నాయి. అలాగే చూడండి నామ్ రతన్ ధన్ పాయికై గాంటీ బాంధన ఖోల్, అన్యాంతరన్యాస అలంకారం చూడండి, హీరా పాయో గాంట్ గాటియోం బార్ బార్ వాకోం క్యోం కోలో, హల్కీ బి జబ్ చడి తరాజు పూరి భయి తబ్ క్యోం తోలై. ఈ విధంగా చెప్పారు. ఇందులో మీరు దీన్ని సింప్లిఫై చేసి రాసుకోండి, ఇవన్నీ అవసరం లేదు. సైడ్ హెడ్డింగ్స్ చూసుకొని జాగ్రత్తగా రాసుకోండి. ఉపసంహార్ చూడండి, కబీర్దాస్ अपने समय के अनुपम विचारक समाज सुधारक महान संत और कवि थे. చాలా గొప్ప కవి, చాలా అంటే అతనికి ధీటుగా ఎవరు ఉండరు, అంత గొప్ప కవి. उन्होंने जनता के लिए कविता लिखी, ప్రజల కోసం ఆయన కవిత్వాలు రాశారు. इसलिए उनकी रचनाओं में मनोरंजन का स्थान नहीं है, उनकी कविताएं सरल और शिक्षा पढ़ाई. ఈయన కవితలు అందరికీ ఎలా నచ్చుతాయంటే అందరికీ నచ్చకుండా ఉండకపోయినా మనసు మీద ప్రభావాన్ని చూపిస్తాయి. सूर सूर तुलसी शशि वुडगन केशवदास अबके कवि खुदयुत सम जहाँ तहाँ करही प्रकाश. तब कबीरदास का क्या स्थान है, वे तो पूरे आकाश है जिसमें सूरज चांद और तारे विद्यमान है. చూడండి కవి ఏ విధంగా వర్ణించారంటే ఆకాశంలో సూర్యుడు చంద్రుడు ఎలా ఉంటారో ఆ కవులను కూడా ఆ విధంగానే వర్ణించారు. రేపు మళ్ళీ నేను రసకాల గురించి చెప్పడం జరుగుతుంది, మరి కొన్ని కవుల గురించి చెప్తాను. అందరికీ ధన్యవాదాలు.